చదువు యొక్క ప్రయోజనం ఏంటి? అది ఫార్మల్ చదువైనా, నాన్ ఫార్మల్ చదువైనా, ప్రయోజన విద్య అయినా, చదువు కేవలం చదువుకోవటానికే కాదు, చదువు ఉపాధికి కూడా ఉపయోగపడాలి. చదువు ప్రపంచ జ్ఞానం ఇవ్వాలి. ఈరోజు ఉన్నదానికంటే మెరుగ్గా జీవించడానికి అవసరమయ్యే ఇన్పుట్స్ ఇవ్వాలి. కేవలం అక్షరాలు చదవడానికి, సైన్ బోర్డులు చదవడానికి, ఉత్తరాలు చదవడానికి, ఉత్తరాలు రాయడానికి మాత్రమే కాదు చదువు అంటే. చదువు మన సంస్కృతిలో భాగం. సంస్కృతిలోని అన్ని అంశాలు తర్వాత తరానికి అందాలంటే చదువు అనేది ఆధారం. కానీ చాలా చోట్ల చదువు కేవలం జీవనోపాధి అంశం కింద మాత్రమే చూడబడుతుంది. చదువు సరైన జ్ఞానాన్ని ఇవ్వాలి. సరైన జ్ఞానం ఆధారంగా వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, వృత్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి చదువు తోడ్పడాలి. ఈ చదువు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడాలి. ఈ రోజు కంటే రేపు బాగా బతకటానికి, గౌరవంగా బతకటానికి, భవిష్యత్తును ఉన్నతంగా మార్చుకోవడానికి, సుఖమయం చేసుకోవడానికి చదువు ఉపయోగపడాలి. ఆ చేసుకునే క్రమంలో తన చదువు తనకే కాకుండా మొత్తం సమాజానికి ఉపయోగపడేట్టుగా పునాది వేయాలి. చదువుకి ఇటువంటి ఉన్నత ప్రయోజనం ఉన్నది. ఇటువంటి దూరదృష్టి కలిగిన అవగాహన చదువు అనేది అందిస్తుంది. చదువు ధర్మాధర్మాల గురించి నేర్పిస్తుంది. అంటే చేయదగినదేదో, చేయకూడనిదేదో, విధులు నిషేధాలు నేర్పిస్తుంది. అవన్నీ చేస్తేనే దాన్ని చదువు అంటారు. కేవలం డిగ్రీలు, ర్యాంకులు రావడం, మార్కులు రావడం, మంచి ఉద్యోగం రావడం, ఆ ఉద్యోగం ద్వారా డబ్బులు సంపాదించడం, తినడం, పడుకోవడం, పిల్లల్ని కనడం, పిల్లల్ని పెంచడం, పెళ్ళిళ్ళు చేయడం, చివరికి మరణించడం, ఇంత సింపుల్ పని కాదు చదువు అంటే చేయాల్సింది. ఇంతకంటే మించిన ప్రయోజనం చదువుకుంది. ఇది అర్థమయ్యేటట్టు పిల్లలకి చెప్పగలిగామా లేదా? స్కూల్కి వచ్చినప్పుడే చదువు ప్రాధాన్యత చెప్పాలి. చదువులు ఏ రంగం ఎంపిక చేసుకోవాలి, ఎలా ముందుకు పోవాలి అనే ఛాయిస్ పిల్లలకి ఇవ్వాలి. మనం బలవంతంగా చదివిస్తాం, మార్కుల చుట్టూ తిప్పుతాం, ర్యాంకుల చుట్టూ తిప్పుతాం. అవి రాకపోతే జీవితం ఎంత వేస్ట్ అని మాట్లాడతాం. పిల్లలు కూడా ఆడు చుట్టే తిరుగుతారు. 90 మార్కులు వస్తాయని తన స్నేహితులతో పందెం కట్టిన ఒక అబ్బాయి లేదా అమ్మాయి 1 మార్కు తగ్గితే ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. 89 89 మార్కులు తక్కువ. కేవలం మార్కులతోనే జీవితం అంతా నడుస్తుందా? బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, ఎవరి కిందన్నా పని చేయి అని చెప్తాం. సృజనాత్మకత చదువుతో పాటు పెరిగితే తను ఎవరి దగ్గరైనా పని చేయటం ఏంటి, ఎంతమందికైనా తనే పనులు ఇవ్వగలడు. రిస్క్ తీసుకోవడం, సమస్యలను ఎదుర్కోవడం, జీవితంలో కావలసిన నైపుణ్యాలు నేర్చుకోవడం, అవి సాఫ్ట్ స్కిల్సా, ప్రొఫెషనల్ స్కిల్సా, ఇట్లాంటి ఏవైనా కానీ ఇవన్నీ అందుకోవడానికి చదువు ఉపయోగపడాలి. చదువుని ఈ దృష్టితో చూడాలి తప్ప కేవలం చదువుని ఉద్యోగం ఇచ్చే సాధనంగా మాత్రం చూడకూడదు. ఉపాధి అనేది లార్జర్ టర్మ్. అది అందులో చిన్న భాగం ఉద్యోగం. అందరము గవర్నమెంట్ ఉద్యోగం కావాలని అనుకుంటాం. అంతమందిని ఉద్యోగులను గవర్నమెంట్ పెట్టుకొని ఏం చేస్తుంది? అంత పని ఉండదు కదా. చదువుకున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం ఏ ప్రభుత్వాలకి సాధ్యం కాదు. అది ఇవ్వడం కరెక్ట్ కూడా కాదు. ఒక పనిని ఒక వ్యక్తి చేయగలడంటే ఒక వ్యక్తికే ఉద్యోగం ఇవ్వాలి తప్ప 10 మందిని పెట్టకూడదు ఆ పనికి. ఆ మిగతా వాళ్ళని, ఆ 9 మందిని, వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి. ప్రభుత్వం అన్న తర్వాత ఉపాధి చూపించాలి. పని చేయగలిగిన తాహత్తు, శక్తి ఉన్న వాళ్ళందరికీ పని ఉండాల్సిందే. అవసరమైనంత మందికే ఉద్యోగాలు ఉండాలి. పిల్లలు అనేక కారణాలతో మధ్యలో ఆపేస్తారు. పేదరికం వలన ఆపేస్తారు. బతకటమే సాధ్యం కాక వేరే చోట్లకి వలసలు పోయేటోళ్ళు తమ పిల్లల్ని తమ వెంట తీసుకెళ్తారు. అట్లా కూడా చదువు పాడైపోద్ది. చదువు నాశనం కావడానికి 1,000,000 కారణాలు. అందువలన ఏ తరగతిలో మన పిల్లలు డ్రాప్ అవుట్స్గా మారిపోయినా, అంటే బడికి మానేసినా, అప్పటిదాకా మనం నేర్పించిన చదువు జీవితంలో బతకడానికి తోడ్పడాలా. కాబట్టి బతుకుదెరువు చూపించడానికి చదువు ఏదో రూపంలో తోడ్పడాలి. అంతకంటే ఉన్నతంగా జీవించడానికి కూడా చదువు దారి వేయాలి.